रामचन्द्राय जनकराजचा मनोहराय मामकाभीष्टदाय मैदमङ्गलम् कोसलेसाय मन्दहासदासपोषणाय वासवादिविनुत सत्वरदमङ्गलम्। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 39వ సర్గము యథాతథ అనువాదము. సగరుని యజ్ఞం, యజ్ఞాశ్వాన్ని వెతకటం. విశ్వామిత్రుడు తెలిపిన యజ్ఞ ప్రారంభ విషయాన్ని విని రఘురాముడు మిక్కిలి సంతోషించాడు. మిక్కిలి అగ్నివలే తేజస్వి అయినటువంటి ఆ మహామునితో పలుకుతూ ఉన్నారు శ్రీరామచంద్ర ప్రభు. ఓ మహాత్మా, మా వంశమున ప్రముఖుడైనటువంటి సగర మహారాజు యజ్ఞమును చేసినటువంటి విధానాన్ని వినగోరుచున్నాను. దయతో విపులంగా వివరించండి, మీకు పుణ్యముంటుంది. అంతట విశ్వామిత్రుడు చిరునవ్వు చిందించి ఆశ్చర్యాన్ని ప్రకటించాడు. దేనికని అంటే, రాముడు సర్వజ్ఞుడు, శ్రీరామునకు తెలియనటువంటి విషయమే లేదు. అయినప్పటికీ గురువు దగ్గర శిష్యుడు ఎలా ప్రవర్తించాలో అలాగే అడుగుతున్నటువంటి రాముని చూచి చిరునవ్వు చిందించాడు. ఓ రామా, మహాత్ముడైనటువంటి సగరుని యజ్ఞ వృత్తాంతాన్ని నీకు తెలియచేస్తాను విను. హిమవంతుడను పర్వతరాజు శంకరునకు మామ. హిమవత్ పర్వతమునకు వింధ్య పర్వతమునకు మధ్య ఎత్తైనటువంటి గిరులు ఏవీ లేకుండా ఉండటం వలన ఆ రెండు పరస్పరం చూచుకుంటూ ఉన్నట్లుంటాయి. ఆ రెండు పర్వతముల మధ్య కలిగినటువంటి ప్రదేశమునందు ఈ యజ్ఞం జరిగింది. ఓ పురుషోత్తమ, ఆర్యావర్తం అనేటువంటి పేరుతో ప్రసిద్ధికెక్కిన ఈ ప్రదేశం యజ్ఞ కర్మలకు అనువైనటువంటిది. నాయనా రామ, మహారథుడైనటువంటి అంశుమంతుడు శక్తిమంతమైనటువంటి ధనుర్బాణములను ధరించి సగరుని ఆజ్ఞానుసారం ఆయన యజ్ఞాశ్వాన్ని అనుసరించాడు. ఇంద్రుడు మాయామయ శరీరమును దాల్చి ఉక్ష్యము అను పర్వదినమునందు యజ్ఞమును ఆచరించేటువంటి ఆ సగరుని యొక్క యజ్ఞాశ్వాన్ని అపహరించాడు. ఓ రాఘవ, ఆ యజ్ఞాశ్వం అలా దొంగిలింపబడితే మహాత్ములైనటువంటి ఋత్విజులందరూ సగరునితో చేరి ఇలా పలుకుతూ ఉన్నారు. ఓ కాకుత్స వంశమును జన్మించినటువంటి ఓ సగర మహారాజా, ఈ పర్వదినమున యజ్ఞాశ్వమును ఎవరో ఇప్పుడే తీసుకొని వెళ్ళారు. ఆ హయమును అపహరించిన వానిని చంపి దానిని తీసుకొని రండి. యజ్ఞమునకు కనుక భంగం కలిగితే మనమందరికీ అరిష్టం ప్రాప్తిస్తుంది. కనుక ఓ రాజా, యజ్ఞము నిర్విఘ్నముగా కొనసాగేటువంటి విధంగా చూడండి. సగర మహారాజు ఆ సభలోని ఋత్విజుల మాటలు విన్న ఆనందంతో కొంచెం మనస్సు చికాకు పడుతూ ఉంటే తన 60,000 మంది పుత్రులతో ఇలా పలుకుతూ ఉన్నాడు. ఉత్తములైనటువంటి ఓ కుమారులారా, రాక్షసుల యొక్క గమనమును నేను పసిగట్టలేదు. ఈ మహాక్రతువు మంత్రవేత్తలైనటువంటి మహానుభావుల చేత నిర్వహింపబడుతున్నది. అశ్వమును ఎవరు అపహరించారో తెలియలేదు. కాబట్టి కుమారులారా, నేను యజ్ఞ కార్యములలో నిమగ్నమై ఉన్నాను. అశ్వమును అపహరించిన వారు ఎవరో, ఎటు వెళ్ళారో తెలియదు. మీరు వెళ్ళి దానిని అన్వేషించండి, మీకు శుభమవుతుంది. సముద్ర పర్యంతం వ్యాపించి ఉన్న ఈ సమస్త భూమండలాన్ని వెతకండి. నాయనలారా, మీలో ఒక్కొక్కడు యోజన విస్తార భూమిని పంచుకొని అన్వేషించండి. ఒకవేళ ఈ భూమండలమున ఈ యజ్ఞాశ్వము యొక్క జాడ గనక తెలియకపోతే భూమిని త్రవ్వి అయినా సరే అది కనబడేటంత వరకు వెతకండి. యజ్ఞాశ్వమును అపహరించిన వారిని కూడా అన్వేషించి పట్టుకోండి. ఇది నా ఆజ్ఞ. నేను యజ్ఞదీక్షలో ఉన్నాను కనుక నేనును
యజ్ఞ నిర్వహణలో నాకు సహాయకులుగా ఉన్న ఋత్విజులు, పౌత్రుడైనటువంటి అంశుమంతుడు ఈ యజ్ఞవాటిక యందే ఉండవలసి ఉన్నది. అశ్వమునకై వెళ్ళండి, మీ ప్రయత్నం ఫలించునుగాక. ఓ రామా, తండ్రి పలికినటువంటి పలుకులు మహాబలశాలురైనటువంటి ఆ రాజకుమారులు మిక్కిలి సంతసించి తండ్రి గారి ఆదేశాన్ని అనుసరించి భూమండలాన్ని గాలించడానికి బయలుదేరారు. మహాబలవంతులైనటువంటి ఆ రాజకుమారులు భూమండలమంతా గాలిస్తూ వెతికినప్పటికీ గుర్రపు జాడ తెలియలేదు. అంతటా ఓ మహాపురుష శ్రేష్ఠ, వారిలో ఒక్కొక్కరు ఒక్కొక్క యోజన విస్తీర్ణం కలిగినటువంటి భూతలమును పంచుకొని వజ్రతుల్యమైనటువంటి తమ గోళ్లతో భూమిని త్రవివేశారు. ఓ రఘురామా, శూలాలతో భీకరమైనటువంటి నాగళ్లతో భూమిని బ్రద్దలు గావిస్తూ ఉంటే అందుండి ఒక మహానాదం వెలువడింది. రామా, వారు అట్లు తవ్వుతూ ఉంటే పాతాళమున కలిగినటువంటి సర్పాలు, అసురులు, రాక్షసులు తదితర ప్రాణులు భరింపరానంతగా గగ్గోలు పెట్టినాయి. ఓ రఘునందన, వీరులైనటువంటి సగరపుత్రులు 60,000 మంది 60,000 యోజన విస్తీర్ణం కలిగినటువంటి భూమండలాన్ని బాగా లోతుగా పాతాళం వరకు తవ్వారు. ఓ నరోత్తమ, ఆ రాజకుమారుడు పర్వతాలతో నిండి ఉన్నటువంటి జంబూ ద్వీపాన్ని ఇలా త్రవ్వుతూ అంతటా సంచరించడం మొదలుపెట్టారు. అంతటా దేవతలు, గంధర్వులు, అసురులు, నాగులు మొదలైనటువంటి వారందరూ వికల మనస్కులై బ్రహ్మదేవుని కడకు చేరి మిగుల కంపితులై భయము చేత దిగులు చెందినటువంటి వదనంతో మహాత్ముడైనటువంటి బ్రహ్మను ప్రసన్నం చేసుకుని విన్నవించారు. ఓ పితామహ, సగరుని యొక్క కుమారులు ఈ భూమండలమంతా తవ్వుతున్నారు. ఆ కారణంగా పాతాళవాసులమైనటువంటి మహాత్ములు పెక్కుమంది హతులవుతున్నారు. వీడే మన యజ్ఞాశ్వమును అపహరించినవాడు, వీడే మన యజ్ఞమును చెడగొట్టినవాడు అని పలుకుతూ కనిపించినటువంటి వ్యక్తులందరినీ చంపివేస్తున్నారు. సగరుని పుత్రుడు సమస్త ప్రాణులను సంహరిస్తున్నారు అని పలికారు. ఇది వాల్మీకి మహర్షి రచిత శ్రీమద్ రామాయణమునందలి బాలకాండము 39వ సర్గము యథాతథ అనువాదము సమాప్తం.